జెసికా అనే మహిళ తను పనిచేసే ఇంట్లో దొంగతనం చేసిన గోల్డ్ బిస్కెట్లను చాలా జాగ్రత్తగా సూప్స్ మధ్యలో పెడుతుంది. ఆ తర్వాత ఏ అనుమానం రాకుండా ఉండడం కోసం 2 భాగాలను కూడా కలిపిస్తుంది. అలా తయారు చేసిన వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఒక బాక్స్ లో ప్యాక్ చేస్తుంది. అయితే ఈ ఇంటి నుండి ఎవరైనా బయటకు వెళ్లాలంటే చాలా చెకింగ్స్ అనేవి జరుగుతాయి. దాంతో బంగారాన్ని ఎలా బయటకు పంపించాలని ఆలోచిస్తున్న జెసికా ఇంటికి ఒక రోజు వాళ్ళమ్మ రావడంతో ఆమెతో విషయం చెప్పి ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంటే జెసికా బంగారం ఉన్న బ్యాగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు కాస్త అప్రమత్తంగా ఉన్నారని గుర్తించి జెసికా వాళ్ళమ్మ బ్యాగ్ ని తీసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఒకవేళ ఆమె ఆ బాక్స్ ని గాని తీసుకుంటే అక్కడున్న సెక్యూరిటీ ఖచ్చితంగా చెక్ చేస్తాడు. ఆ సమయంలో జెసికా కొడుకు తన తల్లితో ఏదో విషయం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఒక రోజు బంగారం ఉన్న బాక్స్ ని తీసుకుని ఇంటి నుండి బయలుదేరుతాడు. అప్పుడు గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ పిల్లాడిని ఆపి తన బాక్స్ లో ఉన్న సూప్స్ చెక్ చేయడం జరుగుతుంది. కాకపోతే తను అనుమానించే విధంగా అందులో ఏమీ దొరకదు. ఆ తర్వాత పిల్లాడు రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి బంగారం మొత్తాన్ని వేరొక బాక్స్ లో భద్రపరుస్తాడు. నిజానికి కొన్ని అసలైన సూపులను పైన పెట్టడంతో కింద బంగారంతో ఉన్న సూపులు సెక్యూరిటీ గార్డ్ చెక్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి పిల్లాడు చేసిన ప్లాన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.